అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది నిన్నటి బ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ బ్లాగ్లో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా బ్లాగ్ అయితే వస్తుంది చూడండి. ఇది మార్నింగ్ 7:30 నుంచి తీసిన బ్లాగ్ అండి. ఆ టైంలో క్లైమేట్ అనేది ఈ విధంగా ఉంది. ఎండ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎంత నీట్గా కనబడుతుంది కదా ఎండ. ఒక్కొక్కది కూడా అలాగే ఉంది, చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఈ కొన్ని ముందు రోజుల్లోనైతే ఎక్కడెక్కడ వర్షాలు పడడం వల్ల కొంచెం చల్లగా అనిపించేది. లైటింగ్ అయితే ఉండేది కానీ ఉక్కపోతలాగా వేడిగా మాత్రం ఏం అనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ బాగా ఎక్కువ ఎండ స్టార్ట్ అయిపోయింది. వేడి కూడా స్టార్ట్ అయింది. ఇంకా సమ్మర్ అంటేనే ఇలా ఉంటుంది కదా. ఇక్కడైతే నేను క్యారెట్, బీట్రూట్, టమాటో జ్యూస్ అనేది చేసుకుంటున్నాను. ఇది ఎలా చేశాను అనేది కూడా ముందు వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. ఇంకా మార్నింగ్ రొటీన్లో నాదొక గ్లాస్ అంటే టీ గ్లాస్ మీద కొంచెం ఎక్స్ట్రాగా తాగుతాను అంతే. అంతకుమించి ఎక్కువ తాగను. ఎక్కువ తాగితే వేడి చేస్తుందన్నమాట. దాంట్లోనే మనం బెల్లం కానీ హనీ కానీ వేసుకుంటే మంచిది. నేనైతే ఒక్కొక్కసారి డైరెక్ట్గా తాగుతాను, లేకపోతే బెల్లం అన్నా వేసుకుంటాను. పాత బెల్లం అలాంటిది, ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా, అది కలుపుకొని తాగితే త్వరగా డైజెషన్ అయిపోద్ది, త్వరగా అరుగుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం కర్రీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి. అది నేను చేయట్లేదు, అమ్మ చేస్తారు. నేను వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి ఇచ్చేస్తాను. ఆల్రెడీ కట్ చేస్తాను. సో మష్రూమ్స్ అనేవి కట్ చేసి ఇవ్వాలి. ఇవిగోనండి మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇంకా ముందు తెచ్చి 1 డే అవుతుంది, కానీ నెక్స్ట్ డే మేము చేస్తున్నాము. ముందు రోజు అయితే ఇంకా ఫ్రెష్గా అనిపించేది. ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ. వెంటనే చేసుకుంటేనే బాగుంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు ఏది కూడా. ఒక 3 days, కొంతమంది ఎక్కువ రోజు అలానే ఉంచుతారు. అలా ఉంచకూడదు ఫ్రిడ్జ్లోని. ఒక 2 or 3 days తప్ప ఎక్కువ రోజులు ఏమీ ఉంచకూడదు. ఈ మష్రూమ్స్ అయితే ఇంకా ముందుగా వండేసుకుంటే ఇంకా మంచిది. కర్రీస్ అయినా ఏవైనా సరే ఫ్రిడ్జ్లో మాత్రం ఎక్కువ స్టోర్ చేయకూడదండి. చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఏదో మిగిల్చుదామని చూస్తాం కానీ అది ఇంకా మనకి పాయిజన్ తయారై మనకి హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. హాస్పిటల్కి ఇవ్వాల్సి ఉంటుంది అమౌంట్. కాబట్టి ఎప్పుడు తెచ్చినా అప్పుడే వండేసుకొని తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ 2-3 రోజులు ఉంచుకొని తింటే అది మీ హెల్తే ప్రాబ్లం అవుతుంది. తిన్నా కూడా అంత మనకేం టేస్ట్ అనిపించదు. ఏదో మనం సేవ్ చేద్దాం అనుకుంటాం కానీ హాస్పిటల్లో సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అమ్మ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు కదా. ఇక్కడేమో నేను పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అనేది నానబెట్టుకుంటున్నాను ఈవినింగ్ తినటం కోసం. ముందు అంటే కాలేజ్ డేస్లో అలాంటి టైంలో హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేశాను కదా. ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనేది నాకు బాగా చూపిస్తుంది. నేను తినకే నీరసంగా అయిపోవడము, నెక్స్ట్ వచ్చేసి అలసటగా ఉండడము అలా అయింది, అవుతూ ఉంది కూడా. కాబట్టి ఇంక ఇలాంటివన్నీ వాడాల్సిన పరిస్థితి తప్పదు. వాడకపోతే మనం ఇంక నిలబడలేము, హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఫుడ్ మంచిగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను మన బడ్జెట్లో వచ్చేవి తీసుకుంటున్నాను. మనం బిర్యానీలు కానీ ఇంకా ఏవో అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాం కదా బయట ఫుడ్ విషయంలో. కొన్ని బయట కొనుక్కొని తినడం కానీ అలా చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఒక బిర్యానీ తినకపోతే కొనుక్కోకపోతే ఆ అమౌంట్ దీనికి పెట్టామంటే మనకి సీడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక నెలన్నర పాటు తినొచ్చు. మంచి హెల్తీ ఫుడ్ కదండి. కాబట్టి మనం అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గించుకొని ఇలాంటివి తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ కర్రీలో వాటర్ అనేది వేసారమ్మా. మాకు ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసారు. ఇంకా దగ్గరగా మగ్గించుకోవాలి. ఒక ఎగ్ అయితే వేసారు. ఎగ్ అయితే నేను తిన్ను, అన్నీ తింటారు.
ఎగ్ అనేది డైలీ ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి చూస్తారు మా అమ్మ. నేనైతే మార్నింగ్ జావ తాగి ఒక 2 ఎగ్స్ అనేది తింటాను. కట్ చేసి వేడి మీద ఉన్నప్పుడు తినేస్తాను నేను. అన్నయ్య అంటే తినరు. ఒకసారి తింటారు, ఒకసారి ఆమ్లెట్‌లో తింటారు, ఒకసారి తినకుండానే వెళ్తారు. అందుకే మధ్యాహ్నం ఏదైనా కర్రీ చేస్తే ఆ కర్రీలో ఎగ్ అనేది ఫ్రై కొంచెం అలా చేసి ఇచ్చేస్తారు. అప్పుడు తింటారు. ఒక్కోసారి ఆమ్లెట్ కూడా వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి నాకు పల్లీలు తినాలనిపించింది. ఎందుకంటే పల్లీలు అనేవి చాలా చాలా బాగున్నాయి ఈసారి. ఎందుకంటే కొత్తవి ఈ ఇయర్ వచ్చినట్టుగా ఉన్నట్టున్నాయి. నాకైతే తెలీదు కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. తెల్లగా మంచిగా ఉన్నాయి, తియ్యగా. అందుకే నేను పల్లీలన్నీ ఎక్కువ అంటే వేపేసి ఒక పక్కన పెట్టమని చెప్పాను. ఇంకా కొన్ని అయితే అలా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం ఈవినింగ్ టైంలో మూరీ మిక్చర్ కూడా చేస్తూ ఉంటాను కదండీ! వాటిలో కూడా కొంత యూజ్ అవుద్ది. ఏదో విధంగా ఇలా ఇవి తీసుకుంటాను నేను. ఉడకబెట్టి తినడమా, లేకపోతే ఇలా వేపుకొని, లేకపోతే మనం ఏదైనా మూరీ మిక్చర్‌లోని కలుపుకొని తినడం. ఒక్కొక్కసారి మజ్జిగన్నం తిన్నప్పుడు పల్లీలు నంచుకొని తినడం, బనానా నంచుకొని తినడం ఇలాంటివి నాకు కొంచెం అలవాటుంది. నేను అలా చేస్తూ ఏదో విధంగా బాడీలోకి నేను ఇవి తింటూ ఉంటాను. దీనివల్ల కూడా మంచి జరుగుతది. మంచి యూజెసే ఉంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కొంతమందికి పొట్ట పొంగినట్టు అలా ఇలా అనిపిస్తది కదా! ఇంకా అలాంటప్పుడు పల్లీ చెక్కీలు ఉంటాయి కదా! మనం చేసుకుంటాము. అలా చేసుకుంటే మంచిది బెల్లంతోని. అది ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది. ఇంకా షుగర్ అది కొంచెం తక్కువ రాకుండా ఉంటుంది. ఇంకా అవి తింటూ నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఇంకా మిగతా పనులు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చేస్తానన్నమాట. అమ్మకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాను. ఇదిగోండి కర్రీ అనేది ఇంత దగ్గరగా ఉంది. చాలా చాలా బాగుంది కర్రీ అనేది. చాలా టేస్టీగా వచ్చింది. మ్యాక్సిమం నాన్ వెజ్ మన చికెన్లానే అనిపిస్తుంది. ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఈ కర్రీ అనేది. నేను నైటు 2 చపాతీలు చేస్తే 2 చపాతీలు అనేవి మిగిలాయి. అన్నీ కర్రీ నచ్చడం వల్ల ఆ చపాతీ కొంచెం వేడి చేసి ఇచ్చారమ్మ. చాలా నచ్చింది తనకి. అలాగే కొంచెం పెరుగన్నం తిన్నారు ఆఫ్టర్నూన్. నేనైతే రైస్లో అయితే తిన్నాను. నేను చపాతీ ఏమి తీసుకోలేదు. దీనికి చపాతీ అంటే చాలా ఇష్టం. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నైట్ టైమే తింటాను కానీ డే టైమ్ అంతగా తిన్ను. ఇంకా వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని, కర్రీ కూడా చాలా వేడిగా ఉంది. చక్కగా తినేసాం మధ్యాహ్నం. టైం వచ్చేసి 1:30 అలా అవుతుందన్నమాట. కర్రీ అయితే చాలా సూపర్గా ఉందండి. చాలా బాగుంది. దీని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కాదు, రాబోయే వీడియోస్లో వస్తూ ఉంటాయి. అమ్మ ఎలా చేశారనేది చూపిస్తాను. సింపుల్గానే ఉన్న వాటితోనే, ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. ఇంకా నేను రైస్ అనేది తినేసాను. అంతా అయిపోయింది. అన్నీ కూడా తినేసారు. ఇంకా తిన్న వెంటనే మనం కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదు. కాబట్టి నేనేమో ఇంకా అలా వాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. నైట్ కాదు, మధ్యాహ్నం. ఎండ అయితే మామూలుగా లేదండి. బయట కూడా అడుగు పెట్టలేకపోతున్నాం. అంత కాళ్ళు కాలుతున్నాయి. మీకు చూడటానికి లైటింగ్ తక్కువగానే అనిపిస్తుంది కానీ చాలా చాలా ఎక్కువ అండి. చాలా వేడిగా ఉంది. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోండి. ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళు వాటర్ బాటిల్ మనం ఖచ్చితంగా సబ్జాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఎక్కువ తీసుకోండి. హడావుల్లో వెళ్ళిపోతూ ఉంటారు కదా, తర్వాత హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే ఇంట్లో ఉండాలి. దాని బదులు ఇలా చేసుకుంటేనే మంచిది. మన హెల్త్ మనమే చూసుకోవాలి. అది మన బాధ్యత. అప్పుడు మన ఫ్యామిలీ బాగుంటారు, మనం బాగుంటాము.
ఇంక ఇలా భోంచేసి నేను వాక్ చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అప్పుడు చపాతీ పిండి కలిపేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను ఒక 1 అవర్ పాటు. అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు నేను వేడివేడిగా మనం చేసేయవచ్చు. ఇల్లు అనేది కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ చేస్తాము, ఈవినింగ్ చేస్తాము, మధ్య మధ్య తుడుస్తాము. అలాగే ఈవినింగ్ కూడా నేను ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు టమాటో పచ్చడి అనేది తినాలనిపించిందండి. దానికోసం అనేది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను చేయను, అమ్మ చేస్తారన్నమాట. నేను కట్ చేసి ఇచ్చేస్తాను టమాటోస్ అవిను. టమాటో పచ్చడిలో ఏంటంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలా వేసి చేస్తారు, కరివేపాకు. తర్వాత పోపు పెట్టి దాన్ని పెట్టేసుకుంటాము. ఇంకా రైస్లోనే తినొచ్చు, ఏదైనా దోశ లాంటిది ఏమైనా వేసుకున్నా సరే, మినపట్టు వేసుకున్నా సరే బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. అన్నీ వచ్చేసి 8:30, 9 కల్లా వస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు చేద్దామని చపాతీ. నేను ముందుగా ఎప్పుడు చేయను, చల్లారిపోతాయి కదా, చల్లబడితే అంత బాగోవు. వేడిగా తిన్నప్పుడే బాగుంటుంది. ఇందుకు కర్రీ కూడా మధ్యాహ్నం కర్రీ ఉంది కదా, ఆ కర్రీతో తింటారు. తనకి చాలా ఇష్టం ఆ కర్రీ అంటే. ఇంట్లో వాళ్ళు బాగా తింటారు. నేనే తక్కువ తింటాను కానీ ప్రతిదినం ఇంట్లో వాళ్ళందరూ బాగానే తింటారు. ఇల్లు అనేది అలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లో తెలియచేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నా డైలీ రొటీన్ వ్లాగ్సే వస్తూ ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా రాబోయే వీడియోస్లో అయితే కుకింగ్ కూడా వీడియోస్ కూడా పెడతాను. ఎందుకంటే కొంచెం నేనే తీయాలి కదా, అందు గురించి అది ట్రైపాడ్ అని ఏమైనా కొనుక్కొని అప్పుడు మంచిగా చేస్తాను. ఉంది కానీ అది పెడుతుంటే మొబైల్ కింద పడిపోతుందండి. ఎక్కడ డిస్ప్లే పోతుందో, మొబైల్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి పెట్టట్లేదు. అది చాలాసార్లు ట్రై చేశాను ఏదైనా కర్రీ చేసినప్పుడు పెట్టడానికి అనేసి, కానీ అది అవ్వట్లేదు. ఇప్పుడు నేను ట్రైపాడ్ పెట్టి నేను చేయట్లేదండి వీడియోస్. ఒక క్లాత్ పెట్టి దానికి ఏమో చారు పెట్టేసి వీడియోస్ నేను అలా చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక టిప్ అనుకోండి. ట్రైపాడ్ లేని వాళ్ళు అయితే, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఒక గోడ దగ్గర పెట్టేసి క్లాత్ పెట్టి దాని మీద చారు పెట్టేస్తున్నాను. మనం ఎటు తిరుగుతున్నామో ఎటు చేస్తున్నామో అటువైపు పెట్టేసి మొబైల్ ఆన్ చేసుకొని చేస్తాను అనమాట. ఇంక నైట్ రొటీన్ అనేది ఇంక ఇలానే ఉంటుంది. ఇంక నేను ఈ ఇల్లు అన్ని క్లీనింగ్ అయిపోయిన తర్వాత టమాటోస్ అనేది కట్ చేసి అమ్మకి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను. అంటే వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు వేసాను, అవి తీసేసి ఆరబెట్టుకుంటాను. ఇంకా అవేమి మీకు చూపించట్లేదు, ఇప్పటికే లెంత్ అయిపోయింది బ్లాగు. ఇంకోండి టమాటోస్ దగ్గర హాఫ్ కిలో తీసుకున్నాం, ఎందుకంటే చట్నీలో కూడా ఉంటాయి కదా, చట్నీ టిఫిన్ ఏమైనా చేస్తే అందుకనేసి తీసుకున్నాం అనమాట హాఫ్ కిలో. ఫ్రెండ్స్, అలాగే ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం.